త్వరగా కానివ్వండి అయ్యా మీ మంత్రాలు. అవతల రాజభట్లు వచ్చేస్తారో ఏమో. వధువేమో అవంతి కన్య, వరుడు దశార్ణ వాసి. మరి వివాహం ఏ విధానంలో జరిపించాలండి? ఏ విధానమైనా వివాహానికి సూత్రధారణ ముఖ్యం. అది ఉభయులకు ఒకటే. సుంకం చెల్లించకుండా సూత్రం కట్టడానికి వీల్లేదు. సుంకమేంటి దొరా? నువ్వు గురు శాస్త్రం గురించి వినలేదా? మన అవంతి రాజ్యం వాళ్ళు ఎవరైనా దశార్ణ దేశం వాళ్ళతో సంబంధం చేసుకుంటే సుంకం చెల్లించడం పద్ధతి. ఉన్న పనులు చాలక ఈ పెళ్లి పనులు ఏమిటి బాబు? పొలం సంవత్సరానికి ఒకసారి పండితేనే పన్ను చెల్లించాల్సి వస్తుంది కదా. కళ్యాణం అంటే 1000 ఏళ్ల పంట. పన్ను న్యాయమైందే. పెళ్లి మీదే పన్ను వేశారు, సంతోషించు. తర్వాత జరగబోయే శోభన కార్యక్రమం మీద వేయలేదు. మాటలు మానేసి మూటలు తీయండి. 1000 మాటలు చెల్లించండి. 1000 మాటలే? మమ్మల్ని అందరినీ కలిపి అమ్మినా 1000 గవ్వలు బీదవాళ్ళు. మమ్మల్ని వదిలిపెట్టండి. గులాబీ కాళ్ళు పట్టుకుంటారు. ఏం ప్రయోజనం లేదు. సుంకం చెల్లించకపోతే పెళ్లి జరగదు. పెళ్లికి పన్ను కట్టాలా? ఏమి పన్ను లేవు. జుట్టు మీద వేశారు, చేని గట్టు మీద వేశారు, గట్టునున్న చెట్టు మీద, పక్కనున్న పుట్ట మీద వేశారు. తినే అన్నం మీద కూడా పన్ను వేశారు. చూడ పీల్చే గాలి మీద కూడా పన్ను వేస్తారా ఏమి? అది కూడా ప్రస్తుతం మా గురువు గారి ఆలోచనలో ఉన్నది. మా ఇష్టం వచ్చిన పనులు వేస్తాం. మధ్య నువ్వెవరు కల్పించుకోవడానికి? నేనెవరినైనా నా సమక్షంలో మీ దౌర్జన్యం సాగదు. వెళ్ళండి. అర్థం పర్థం లేని పన్నులతో ప్రజల్ని వేధించే పాలనకు కాలం ఆసన్నమైందని చెప్పండి. నేనేమన్నో తెలుసా? అవంతి సేనాపతి ఉగ్రరాహును. నీ ప్రాణం తీస్తాను. నీ శృంగభంగము చేయుటకు నా చిటికిన వేలి సింగారము చాలునురా. మహావీర, కలియుగార్జున, వందనం. తమరి పరమాద్భుతమైన పేరేమిటో ఈ చెవిలో ఉత్తే. ఎందుకు? ఏం లేదు, మా వీపులు ఎవరు వాయించారో వారి పేరైనా మా గురువు గారికి చెప్పుకోవాలి కదా. చెప్పండి అయ్యా. అది గురువు గారితో చెప్పకపోతే మీ చేతిలో చావకపోయినా ఆయన చేతిలో చస్తావు. చెప్పండి బాబు గారే. విపక్ష హరియక్ష విక్రమసింహ. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, ముగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి.